డబుల్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. ఆస్తి విషయంలో సోదరులతో కృష్ణవేణికి వివాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. చనిపోయిన తండ్రి వల్ల వచ్చి 60 నుంచి 70 లక్షల కోసమే వివాదం మొదలైందనేది అక్కడి వాదన. వాటాల విషయంలో ముగ్గురి మధ్య ఒప్పందం కుదరలేదు. ఈ నేపథ్యంలోని మొదట సోదరిని చంపేయాలని నిర్ణయించాడు సోదరుడు. ఆ విషయం తెలిసి సోదరుడు హత్య చేయాలని కృష్ణవేణి నిర్ణయించుకుంది. మొదట తమ్ముడి గొంతుకి చున్నీ బిగించి ఇంట్లోనే హత్యకు పాల్పడింది. అన్నకు మధ్యలో నిద్ర మాత్రలు కలిపి హత్యకు కుట్ర పన్నింది. ప్రియుడితో కలిసి స్కెచ్ చేసింది కృష్ణవేణితో పాటు ప్రియుడు దానయ్య, మరో 4 మైనర్లు హత్యలో పాల్గొన్నట్లు గుర్తించారు పోలీసులు. ఒక్కో హత్యకు 2 మైనర్లను వాడుకుంది కృష్ణవేణి. ఈ అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పల్నాడు జిల్లా నకరేకల్ డబుల్ మర్డర్ కేసులో మిస్టరీ ఛేదించారు పోలీసులు. ఆస్తి విషయంలో సోదరులతో కృష్ణవేణికి వివాదం ఉంది. ఈ నేపథ్యంలోని చనిపోయిన తండ్రి వల్ల వచ్చే 60 నుంచి 70 లక్షల ఆ ఆస్తి కోసం వివాదం మొదలైనట్టుగా తెలుస్తోంది. వాటాల విషయంలో ముగ్గురి మధ్య కూడా ఒప్పందం కుదరలేదు. ఈ నేపథ్యంలోని మొదట సోదరుని చంపేయాలని నిర్ణయించింది. మొదట సోదరుని చంపేయాలని సోదరుడు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ విషయం తెలిసి సోదరులను హత్య చేయాలని కృష్ణవేణి నిర్ణయించుకున్నదన్నది అక్కడ అందుతున్న సమాచారం. మొదట తమ్ముడి గొంతుకు చున్నీ బిగించి ఇంట్లోని హత్యకు పాల్పడింది. అన్నకు మధ్యలో నిద్ర మాత్రలు కలిపి హత్యకు దిగింది. ప్రియుడితో కలిసి స్కెచ్ చేసింది కృష్ణవేణితో పాటు ప్రియుడు దానయ్య, మరో 4 మైనర్లు హత్యలో పాల్గొన్నట్లు గుర్తించారు పోలీసులు. ఒక్కో హత్యకు 2 మైనర్లను వాడుకున్నట్టుగా తెలుస్తోంది కృష్ణవేణి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అంతకన్నా ముందు ఒకసారి అదుగు మీరు చూడొచ్చు. కృష్ణవేణితో పాటు నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. విచారణ నేపథ్యంలో ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న క్రమంలో వీరిని గుర్తించారు. ఆ కుట్రకు ఎలా ప్లాన్ చేశారు, ఏం జరిగింది, ఇదంతా కూడా పోలీసుల ముందు పూసగుచ్చినట్లు వివరించుకొచ్చింది కృష్ణవేణితో పాటు ప్రియుడు దానయ్య కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళ ఫేస్ని కవర్ చేశారు పోలీసులు. ఇటు నిందితులను మీడియా ముందు ప్రవేశపెడుతున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా పల్నాడులో తీవ్ర కలకలం రేపింది. ఆస్తి కోసం సొంత అన్నాదమ్ముని హత్య చేసింది కృష్ణవేణి. పల్నాడులో మర్డర్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా హత్య జరిగింది అనే కోణంలో పోలీసుల దర్యాప్తు మొదలైతే కృష్ణవేణి గుట్టు రట్టయింది. కేవలం కృష్ణవేణి ఒక్కరితే ఇంతకు పాల్పడిందా అనే అనుమానంలో పోలీసుల దర్యాప్తు జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణవేణికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే తమదైన శైలిలో విచారిస్తే అప్పుడు అసలు కహాని అంతా చెప్పుకొచ్చింది. మొత్తం అంతా పూసగొచ్చినట్లు వివరించుకొచ్చింది కృష్ణవేణి. విజువల్స్ మీరు చూస్తున్నారు. పల్నాడు జిల్లా నకరేకల్ డబుల్ మర్డరీ కేసులో మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఆస్తి విషయంలో సోదరులతో కృష్ణవేణికి వివాదం కారణంగానే ఈ హత్యకు పాల్పడింది కృష్ణవేణి అనేది పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మరి కాసేపట్లో ముందుకు వస్తారు. అయితే ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఒకసారి పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారో చూద్దాం. సత్తెనపల్లి సబ్ డివిజన్ పల్నాడు జిల్లా ఈరోజు ఈ నకరేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి అంటే డబుల్ మర్డరు. అయితే ఇది ఒక అక్క అంటే సొంత అక్కే అన్నని తమ్ముడిని చంపడం జరిగింది. చంపడానికి కారణం మేము ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే ఈ అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ యొక్క నాన్న టీచర్గా పనిచేస్తూ రీసెంట్గా జనవరిలో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి ఆశ కలిగింది రిటైర్మెంటు, అదే డెత్ బెనిఫిట్స్, చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక 60-70 లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకొని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈఎంఐ నాకు కూడా ఇవ్వండి షేరు, ఈఎంఐ కూడా భర్త వదిలేసి ఉంది.
సో నాకు ఇవ్వమని అన్న క్రమంలో ఈ అమ్మాయికి మేము ఇవ్వము, నీకు ఇచ్చే సమస్య లేదు, నీకెందుకు ఇస్తాము, మేమిద్దరమే పంచుకుంటాం అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి చివరికి వీళ్ళు ఒకరికొకరు ఈ అమ్మాయిని వాళ్ళిద్దరు కలిసి చంపడానికి ప్రయత్నాలు జరిగే క్రమంలో ఈ అమ్మాయికి ఆ విషయం మళ్ళీ వాళ్ళ తమ్ముడే బై నేమ్ దుర్గా, అతను అక్క నేను ఎలాగైనా వేసేస్తాము అన్న, నేను కలిసి వేయాలనుకుంటున్నామని ఒకరోజు మందు దాగి చెప్పిన దాని మీద ఈ అమ్మాయికి ఆలోచన కలిగి ఈ అమ్మాయి ఆల్రెడీ భర్తను వదిలేసి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వేరే ఈ ఏటు ఇతను వెనకున్నటువంటి అతను ఆ దానయ్య అనే అతన్ని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని ఈ కుర్రోడు సహాయం కూడా తీసుకుంది ఆ అమ్మాయి. వీళ్ళిద్దరికి కూడా డిస్కషన్ జరిగితే ఈ యాక్చువల్గా ఇతను నీకు రావయ్యి ఎందుకు అంటే లేదు ఎట్టి పరిస్థితిలో నేను తీసుకోవాలి, వాళ్ళని చంపైనా తీసుకుంటాను, నువ్వు అడ్డం రావద్దు, నువ్వు నాకు సహాయం చేయి చాలని చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఒక వడంబడిక జరిగింది. దాని ప్రకారం ఈ అమ్మాయి ఎలాగో నన్ను చంపేస్తారు కదా, ఇంక వీళ్ళని చంపేయాలని మనసులో పెట్టుకొని పోయిన నెల 26వ తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపించి ఈ యొక్క గోరంట్లో పోయే కాలంలో మెడకి చున్నీ వేసి లాగేసి, ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక 2 మైనర్స్ ఉన్నారు పిల్లలు, ఆ పిల్లల సహాయం తీసుకొని చెరువు పక్క గట్టిగా లాగేసి చంపేసిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అంటే ఆ కాలంలో వేయడానికి వీళ్ళు చంపిన దానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ఉంది, ఎలా తీసుకెళ్ళాలనే దాని మీద ఈ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్య బండి ఉంది, మోటార్ సైకిల్, దానయ్యకి ఫోన్ చేసి దానయ్య మోటార్ సైకిల్ కావాలంటే నీకు ఈ టైంలో అవసరమా అంటే పంపియానంటే అతను తీసుకొచ్చి బండి ఇచ్చి బండి మీద తీసుకెళ్ళి కాలువలో పడేసి వచ్చేసారు. అది ఏమైందంటే ఆ కాలువలో వేసినటువంటి బాడీ కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ బాగా జమ్ము అది బాగా పట్టుంది, చాలా ఎక్కువ పట్టుంది, దాని కిందకి వెళ్ళి బాడీ అక్కడే ఇరుక్కుపోయింది. సో అందువల్ల ఆ బాడీ ట్రేస్ కాలేదు, ఎవరికి బయట వాళ్ళకి ఎవరు చూసే పరిస్థితి లేదు. అదే టైంలో మా వాడు కనపడటం లేదని కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు, ఎందుకంటే అతని అన్న యాక్చువల్గా మా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేస్తూ ఉన్నాడు. అతను ప్రస్తుతం బొల్లాపల్లిలో చేస్తూ బాగా తాగుడికి అలవాటు అయిపోయి ఈ మధ్యకాలం అంతా మెడికల్ లీవ్లో ఉండి ఈ ఇష్యూస్లో ఉన్నారు. సో అతను కూడా మా తమ్ముడు ఏమయ్యాడని గత 26 నుంచి నిన్న ఆ కానిస్టేబుల్ని చంపేంత వరకు కూడా అతను కూడా కంప్లైంట్ చేయలేదు. సో ఈ అమ్మాయి ఇక చిన్నగా ఏం రాలేదు, నాకేం జరగలేదు, పోలీసుకు కూడా ఏం చిన్న సమాచారం కూడా లేదు కాబట్టి ఇతను కూడా చంపేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళ అన్న కానిస్టేబుల్ గోపి అతను కూడా